ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దోషులను ఉరితీయాల్సిందే. వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై బాగుమన్న వైద్యులు. దోషులను కఠినంగా శిక్షించాలి. తాండూరులో ఆర్ఎంపీ వైద్యులు నిరసన. దోషులకు కఠినంగా శిక్ష పడేలాగా ప్రభుత్వం చట్టాలను అమలు చేయాలి. ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. కోల్కతాలో యువ పీజీ డాక్టర్పై అత్యాచారం, హత్య సంఘటన నిరసిస్తూ ఎంఐఎం పిలుపు మేరకు దేవరకొండ వైద్యులు నిరసన గళం విప్పారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యులు అత్యాచార సంఘటన దోషులను ఉరితీయాలంటూ ప్లకార్డులు చేతబూని నిందితులకు ఉరిశిక్ష విధించాలని ముక్త కంఠంతో కోరారు. ఆసుపత్రి నుండి బస్టాండ్ వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మానవహారం చేశారు. కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షులు డాక్టర్ వేణుధర్ రెడ్డి, ఆర్ఎంఓ రంజిత్ కుమార్, డాక్టర్ కృష్ణ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్, డాక్టర్ మస్తాన్ అలీ, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ రవి, డాక్టర్ శాంతి స్వరూప, డాక్టర్ స్వప్న, డాక్టర్ రేణుగోపాల్, డాక్టర్ బాబురావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిందితులను వెంటనే పాస్పోర్ట్ ద్వారా అరికట్టాలి. నిందితులను వెంటనే కలకత్తాలో జరిగినటువంటి ఆయనకి మద్దతుగా ప్రజా సంఘాల నాయకుడు ఎంఆర్పీఎస్ నాయకుడు మీ అందరికీ నమస్కారం. డాక్టర్లందరికీ, వచ్చిన స్టాఫ్ అందరికీ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కలకత్తాలో జరిగిన ఆర్జీ కాలేజీ జూనియర్ సెకండ్ ఇయర్ పీజీ ఆ విద్యార్థిపై జరిగిన నలుగురు కలిసి అత్యాచారం చేశారు. వాళ్ళందరినీ శిక్షించాలని మనస్ఫూర్తిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఉరిదీయాలని నేను కోరుకుంటున్నాను. పక్కకు రా, ఇట్లా జర గట్టిగా దమ్మున్న మాట్లాడతావు కూడా రోడ్డే మాట్లాడాలి. గట్టి మాట్లాడు రైట్. ఎంఆర్పీఎస్ దేవరకొండ ఇన్ఛార్జ్ నా పేరు సహదేవుడు. కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్పై నలుగురు కలిసి హత్య చేయడం జరిగింది. వాళ్ళని ఎమ్మటే ఉరిదీయాలని మా ఎంఆర్పీఎస్ తరఫున మేము కోరుతున్నాం. సార్ ఓకే సార్. డాక్టర్లు ఎవరైనా ముందుకు రావాలి సార్. అట్లా కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ గడవాలలో జరిగిన సంఘటనకు ఏమైతే అర్థమవుతుంది. పీజీ విద్యార్థిని రేప్ చేసి హత్య చేశారు. అందులో డ్యూటీలో ఉన్న డాక్టర్ని. సో డాక్టర్లు ప్రాణాలను కాపాడే డాక్టర్లు ఇలా చేస్తే నెక్స్ట్ వచ్చే తరం డాక్టర్లు ముందుకు సేవ చేయడానికి భయపడతారు. సో డాక్టర్లు ఉండటే మన మనుషుల ప్రాణాలు కాపాడడానికి, ప్రజల కోసం సేవ చేయడానికి ఉంటారు.
ఒక డాక్టర్ ప్రజలు సేవ చేసిన డాక్టర్ని ఇలా ఇంత అత్యాచారంగా అది మళ్ళీ ఒక మహిళను మన ఎక్కడైనా మహిళల్ని బస్ స్టాప్ లో కానీ ఇప్పుడు హాస్పిటల్ కూడా మొదలయ్యారు. అంత రోడ్ల పైన బస్సులలో నిర్భయ కేసు అయ్యి 10 సంవత్సరాలు దాటుతుంది. ఇది కూడా దానివల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడన్నా ఖచ్చితంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ ఒక సబ్ కమిటీ, ఒక కమిటీ వేసుకొని ఆల్ పార్టీ కమిటీ వేసుకొని ఈ ఫ్యూచర్లో జరగకుండా, ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొస్తే దానివల్ల యూజ్ ఉంటుంది. అలాగే ప్రతి హాస్పిటల్కి ఒక అవుట్ పోస్ట్ సెక్యూరిటీ గార్డ్ కంపల్సరీ 24 hours, ఫీమేల్ స్టాఫ్ కి ఒక కమిటీ వేసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమవుతున్నాయి అన్ని చిన్న చిన్న విషయాలు మనం అరికడితేనే ఇలాంటి పెద్ద సంఘటనలు జరగకుండా ఉంటాయి. దీన్ని వైద్య దేవరకొండ డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మేము ప్రొటెస్ట్ గా ఒక 24 hours ఓపీ సేవలు బంద్ చేస్తున్నాం. వాళ్ళు ఎమర్జెన్సీ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాం. దీనికి ప్రజలు ఖచ్చితంగా సహకరించాలి. ప్రజలు ఉంటేనే మేము ఉంటాం, మేము ఉంటేనే ప్రజలు ఉంటారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అందరు సమానంగా కలిసి ముందుకెళ్తేనే మన దేశం బాగుపడుతుంది. మన దేశంలో జరిగింది అన్యాయం మామూలు అన్యాయం కాదండి. ఎందుకంటే అందరినీ సేవ్ చేసే ఒక డాక్టర్ ఒక మహిళని దారుణంగా, ఎవరూ లేని ప్రదేశంలో అలా జరిగిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ అందరూ ఉన్న ప్రదేశంలో ఒక మెడికల్ కాలేజ్లో, అది కూడా ప్రాణాలు కాపాడే ఏరియాలో అలా జరిగిందంటే చాలా అమానుషంగా ఉంది, చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశారు. అలాంటి వారిని వదిలిపెడితే ఇంకా మనకి ఒక విలువ అనేది ఉండదండి, వేస్ట్ అయిపోతుంది. అందుకే వాళ్ళని దారుణంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జరిగేది అంటే వాళ్ళు శిక్షిస్తే జరిగేది వాళ్ళ ప్రాణం పోవడం కాదు, ఒక న్యాయాన్ని, ఒక ధర్మాన్ని కాపాడిన వాళ్ళంగా మనం ఒక మనుషుల్లాగా బిహేవ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మేమందరం డాక్టర్స్మే కాదు, మహిళలం కూడా. మహిళలు మాకు ధైర్యం రావాలి అంటే, మేము పని చేసుకోవాలి అంటే మాకు ఒక రక్షణ కల్పించాలి. ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో కాదు, ఏ ఏరియాలో అయినా ఒక రక్షణ కల్పించాలి. ఎస్పెషల్గా డాక్టర్స్కి అయితే నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి. 100 మంది వస్తూ ఉంటారు ఒక పేషెంట్తో పాటు. వాళ్ళతో మేము వాదించాలి. ఆ వాదనలో కొంచెం మాట అటు ఇటు కావచ్చు, కానీ వాళ్ళు శుద్ధి చెప్పి మమ్మల్ని తిడుతూ ఉంటారు, చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి సమయంలో మినిమం సెక్యూరిటీ లేకుండా మేము పని చేయాలంటే నేటి సమాజానికే చాలా అవమానకరం. అందరూ తలదించుకోవాల్సిన విషయం ఇది. ఇట్లాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయి. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ నేడు సమాజంలో ఒక ప్రాణాలు కాపాడే డాక్టర్కి ప్రాణరక్షణ లేనప్పుడు మేము ఏ రకంగా మా డాక్టర్లు, మహిళా డాక్టర్లు ఏ రకంగా ముందుకొచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుతారో ఒక్కసారి దేశ ప్రజలందరూ ఆలోచించాలి. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్లోనే ఒక సీనియర్ ఒక ఇంటర్నీకి ఇలా జరిగిందంటే అది వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఎంత దయనీయమైన స్థితిలో ఉందో సామాన్య ప్రజలు గమనించాలి. ఇంకా ఇంత చెప్పే విధంగా ప్రతి దగ్గర డాక్టర్లో ఒక వైద్య వృత్తే డైరెక్ట్ మా ప్రజలతో అనుబంధించుకొని ఉంటుంది. వీఆర్ డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు ద పేషెంట్స్ అనే వాళ్ళు ఒకరితో చాలా మంది వస్తుంటారు, రకరకాల మనుషులు వస్తుంటారు. పేషెంట్ వచ్చేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, జరిగే ప్రక్రియ ఏ డాక్టర్ అయినా కానీ ప్రాణాలు కాపాలని చూస్తాడు. కానీ జరిగే పరిణామాలతో వాళ్ళు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ డాక్టర్లతో గొడవపడే విధంగా వ్యవహరిస్తారు. అలా కాకుండా డాక్టర్లు మనుషులే, వారికి ఉన్నది కేవలం పేషెంట్ల ప్రాణాలు కాపాడటానికి గమనించాలి. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ప్రతి ఒక్క కుటుంబంలో తన సొంత పిల్లలు భావించి అమ్మాయి వాళ్ళ కుటుంబానికి కానీ వైద్య వృత్తికి కానీ మహిళలకి, ముఖ్యంగా మహిళలకు నేడు మహిళలపై అత్యాచారాలు రోజు గణనీయంగా పెరుగుతున్నాయి. గవర్నమెంట్ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ నిర్భయ చట్టం వచ్చింది, అయినా కానీ మిత్రుడు చెప్పిన విధంగా దానివల్ల కూడా ఎవరికి సామాన్యులకు ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఇది చేస్తే ఈ తప్పు చేస్తే మనకి శిక్ష పడుతుందనే భయం ఏర్పడుతుంది. కనుక ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి ఫుల్ ప్రూఫ్ విధానం తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకు కనీసం ఉరిశిక్ష వాళ్ళకి శిక్షిస్తే మున్ముందు తరాలకు ఒక ఉదాహరణ నిలుస్తుందని భావిస్తున్నాం. ఇది మా IMA ఆల్ ఇండియా కౌన్సిల్ పిలుపు మేరకు మేము డాక్టర్లు అందరం కూడా దేవరకొండ తరఫున ఒక 24 బంద్ పాటిస్తున్నాం. ఓపీ సేవలు ఎక్కడ ఉండవు, ఎమర్జెన్సీ అని అందరూ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఎమర్జెన్సీ సేవలకు పడుతూ ఈ కార్యక్రమం సాగే మా మిత్రులకి తెలియజేసుకుంటాను. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కట్టంగూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఈరోజు కట్టంగూరు మండల భాజపా అధ్యక్షుడు పబ్బు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులను రక్షించుకుందామనే నినాదాలు చేస్తూ ర్యాలీ తీయడం జరిగింది. సందర్భంగా పబ్బు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందువులు అందరూ కలిసిమెలిసి ఉండాలని, ఎటువంటి కష్టం వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కోవాలని, బంగ్లాదేశ్ హిందువులకు వచ్చిన కష్టాలు మన భారతదేశం హిందువులకు రాకుండా చూసుకోవాలని వారిని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి నీలం నాగరాజ్, దేశబోయిన వెంకన్న, బూత్ అధ్యక్షులు నీలం శ్రీరామ్, గంజి ఆంజనేయులు, గంజి స్వాతి మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మాతా కీ బంగ్లాదేశ్ హిందువులను బంగ్లాదేశ్ హిందువులను బంగ్లాదేశ్ హిందువులను బంగ్లాదేశ్ హిందువులను భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన దాడి మరియు అత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ మరియు రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు కోదాడలో ఉన్న వైద్యులందరూ కలిసి ఒకరోజు వైద్య సేవలను నిలిపివేసి వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం ఐఎంఏ కోదాడ వైద్యులు మాట్లాడుతూ వైద్యం నారాయణో హరి అన్న పదాన్ని మరచిపోయి ఒక వైద్యురాలిపై దాడి చేసి అత్యాచారం చేయడం చాలా విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగడం వలన భవిష్యత్తులో డాక్టర్ చదవడానికి మహిళలు ఎవరూ ముందుకు రారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాడులు వెంటనే అరికట్టాలి. వైద్యులు వైద్య సిబ్బందిపై దాడులు వెంటనే అరికట్టాలి. కలకత్తా వైద్యురాలి హత్యలో నిందితులను వెంటనే తారీఖున ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో ఒక మహిళా వైద్యురాలు డ్యూటీలో ఉన్న సమయంలో అర్ధరాత్రి 2 తర్వాత 4 మధ్యలో 2 నుంచి 4 మధ్యలో అత్యాచారం, హింసాత్మక ఘటనలు, చంపడం అనేవి చాలా దుర్మార్గమైనటువంటి, హేయమైనవి, అమానవీయమైనటువంటివి. ఇటువంటి దుశ్చర్యలను ఐఎంఏ స్టేట్ అండ్ సెంట్రల్ కమిటీ. అందరికి నమస్కారం. కలకత్తాలో వైద్యురాలిపై జరిగినటువంటి దాడి మరియు అత్యాచారానికి నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం వారు ఇచ్చిన పిలుపులో భాగంగా, తెలంగాణ ఐఎంఏ వారు ఇచ్చిన పిలుపులో భాగంగా కోదాడ ఐఎంఏ డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది, స్టాఫ్ అందరూ కలిసి ఒక్కరోజు వైద్య సేవల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేమందరము కలిసి ర్యాలీగా వచ్చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఏంటంటే కఠినమైన చట్టాలు రావాలి. వైద్య సిబ్బంది వైద్య నారాయణో హరి అని చెప్పేసి మాటలకే పరిమితం కాకుండా వైద్యులు వైద్య సిబ్బందిపై దాడులను ఖచ్చితంగా అందరూ ముక్త కంఠంతో నిరసిస్తే ఆనాడు మాత్రమే వైద్యము అందరికీ పేద ప్రజలకు అందుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మరి 2వ సంవత్సరం చదువుతున్నటువంటి పిల్లలు, పీజీ పిల్లల మీద దాడులు జరుగుతూ ఉంటే మంత్రి జూపల్లి కారుపై రాళ్ల దాడి చేసిన సొంత పార్టీ కార్యకర్తలు జూపల్లి డౌన్ అంటూ నిరసన తెలుపుతూ దాడి. గద్వాల జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తున్న జూపల్లి కృష్ణారావు కారును అడ్డుకొని రాళ్లతో దాడికి దిగిన సరిత వర్గీయులు ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందున నిరసనగా దాడి. సరిత తిరుపతయ్య ఇంటికి వెళ్లిన మంత్రి జూపల్లి మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్లిపోయిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నలంద జూనియర్ కళాశాల వద్ద చైన్ స్నాచర్ ను వెంబడించి పట్టుకునే యువకులు. మరి ఎందుకు దొంగతనం చేసినావు? కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని తాండూరులోని ఆర్ఎంపీ వైద్యులు డిమాండ్ చేశారు. ఘటనకు నిరసనగా తాండూరులో ఆర్ఎంపీ వైద్యులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్ఎంపీ రైతుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వెంకట సుబ్బయ్యతో పాటు అధ్యక్షులు మహమ్మద్, ఉపాధ్యక్షులు పవన్ కుమార్, కార్యదర్శి పాషా, సంయుక్త కార్యదర్శి మహమ్మద్, సలహాదారు మౌలానా, కోశాధికారి గణపతిరావు తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార, హత్య ఘటన దారుణమని, దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శంక, హనుమంతు, దయానంద్, ఆనంద్ కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఒక బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళిద్దరూ దయచేసి వాళ్ళు తొందరగా ఈ సమస్యను పరిష్కరించి ప్రతి డాక్టర్కు రక్షణ కల్పించాలని, అంటే ఏ డాక్టర్కైనా ఈ విధంగా జరిగితే
ఎంబడి 21 డేస్లోనే వాళ్ళకి మరణశిక్ష ఇచ్చేటట్లు చట్టంలో మార్పు తీసుకురండి. అభయా చట్టము 376A ఉంది, 376D ఉంది. కానీ అవి ఏం చట్టాలు? ఆ లొసుగులు తీసుకొని ఇంకా నిర్భయంగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ చట్టాలు 21 డేస్లోనే వచ్చేటట్లు ఈ దోషికి కంపల్సరీ శిక్ష పడేటట్లు పడాలని చెప్పి చట్టం తీసుకురండి. దానికి అందరూ సహకరిస్తారు ప్రజలు. శుభం భూయా. టీఎంపీ యూనియన్ తాండూర్ సంఘం అధ్యక్షుడిని. ఇది ఏదైతే జరిగిందో కలకత్తాలో డాక్టర్ మేడం గారికి, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎక్కడ పోయినా ఇప్పుడు సమాజంలో లేడీసే ఏ దాంట్లో అయినా ముందుండి చేస్తున్నారు. ఇలాంటిది ఒక డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. డాక్టరే మళ్ళీ ఆమె లేడీస్ ఉన్నందుకు తల్లితో సమానం, చెల్లెతో సమానం. అలాంటిది అవన్నీ ఏది మానవత్వం లేకుండా ఈ విధంగా చేసినందుకు చాలా బాధాకరమైన విషయం. ఆ వ్యక్తి ఎవడో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి గట్టిగా అని పోలీసులు కానీ మరి గవర్నమెంట్ కానీ చర్య తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార హత్య దుర్ఘటనపై దోషులకు కఠినంగా శిక్ష పడేలాగా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని ఆర్ఎంపీ వైద్యులు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వెంకట సుబ్బయ్య అన్నారు. వైద్యురాలిపై ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో రాజకీయాల ప్రగల్భంతో చట్టాలను నీరుగారుస్తున్నారని విమర్శించారు. విదేశాల్లో ఉన్నట్లుగా మన దేశంలో కూడా కఠిన చట్టాలను తీసుకువచ్చి ఇలాంటి దోషులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇలాంటి నేరస్తుల్లో భయం పుట్టుకొస్తుందని, ప్రజల్లో కూడా చట్టాలపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ నా నమస్కారం. కొద్ది రోజుల క్రితం కలకత్తాలో ఒక లేడీ డాక్టర్ నిర్దాక్ష్యంగా అల్లు పీకి అవయవాలను నాశనం చేసి భయంకరంగా రేపు చేసి చంపేశారు. ఆ డాక్టర్ అమ్మ 36 గంటలు, అంటే మీరు అనుకోవచ్చు 36 గంటలు అందరు చేయరు. ఎవరైనా డాక్టర్ సెలవు పెడితే ఆ దాంట్లో వీళ్ళు పని చేసుకుంటారు, కోఆపరేషన్ చేసుకుంటారు. అలాగ 36 గంటలు చేసి విశ్రాంతి కొరకు విశ్రాంతి భవనంలో పోతే ఎవరన్నా వస్తే ప్రతిఘటించే శక్తి కానీ ఆమెకు లేకపోయింది. అంత అలసిపోయింది. అటువంటి ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపారు. అందరూ తెల్ల కోట్ వేసుకుంటే ఏదో గొప్ప, వాళ్ళు ఆనందంగా ఉంటారనుకుంటారు. అయితే ఒక డాక్టర్కు, క్లినిక్ ఉన్న డాక్టర్కు ఇతర ప్రజల కంటే 100 రెట్లు టెన్షన్ ఉంటుంది. ఇక నర్సింగ్ హోమ్ డాక్టర్లు అయితే అమ్మో వాళ్ళ జీవితం వద్దు, వాళ్ళకు 1000 రెట్లు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ప్రతిదీ రోజు ఒక యజ్ఞంలాగా ఉంటుంది. అలాగే మన చట్టాలు ఎట్లున్నాయంటే, మనం నిర్భయ చట్టం పెట్టాము, కానీ ఆ చట్టంలో 376A 376D నిర్భయంగా ఉండొచ్చు అనుకున్నారు. అసలు అది భయం లేకుండా అయిపోయింది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఏం కావాలి అనుకుంటే తర్వాతనే ఎన్నో అయినాయి. సౌదీ అరేబియాలో ఎందుకు అతి తక్కువ క్రైమ్ రేట్ ఉంది ఇటువంటిది అంటే, అక్కడ ఇటువంటి చేసిన వాడిని బహిరంగంగా ఉరితీస్తారు. అప్పుడు ప్రజలకు భయం అవుతుంది. ఎలా అంటే మన దగ్గర చట్టాలు ఏంటంటే చుట్టాల్లాగా అయిపోయినాయి. ఎవరికి? ధనవంతులకు, రాజకీయ నాయకులకు. దేశ ప్రధాని ఇందిరాగాంధీ చనిపోయిన కేసు 20 సంవత్సరాల జడ్జిమెంట్ వచ్చింది. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత 24 సంవత్సరాల జడ్జిమెంట్ వచ్చింది. ఒక దేశ ప్రధానంలోకి ఇట్లుంటే మన చట్టాలు ఎట్లుందంటే వాది నష్టం, ప్రతివాది ముద నష్టం, వకీలు అదృష్టం, జడ్జి ఇష్టం. అంటే ఉభయలు నష్టపోతారు. జడ్జి ఏమి ఇస్తాడో తెలియదు. లాయర్లకు బహుమతి లభిస్తుంది. కానీ లాయర్లకు ఈ భారతదేశ డాక్టర్లందరి తరఫున ఒక డాక్టర్గా నేను శతకోటి నమస్కారాలతో మీకు విన్నవిస్తున్నాను. దయచేసి ఆ ముద్దాయికి మీరు వాదించకండి. వాదించకుండా మీ బార్ అసోసియేషన్లో ఎవరు ఒక రూల్ పాస్ చేసుకోండి.
దయచేసి ఈ ఒక్కటి మీరు చేస్తే ఇంకా తర్వాత ఇటువంటి కేసులకు మీ బార్ అసోసియేషన్లో ఎవరు మర్డర్ చేసినా అంటే ఎవరు రేప్ చేసి మర్డర్ చేస్తే అటువంటి వాళ్ళకు మీరు ఎప్పుడు బాధించకుండా ఒక మెమరాండం పెట్టుకోండి మీ బార్ అసోసియేషన్లో. డాక్టర్లు ఎంతమంది ఉన్నారప్ప? 40 లక్షల మంది ఉన్నారు అనుకుంటున్నాను. కానీ డాక్టర్ కుటుంబంతో కలిసి సపోర్ట్ అవుతారు. ఇతరుల కంటే ఎక్కువగా ప్రభావితం చేసేది డాక్టర్లే. ఆ డాక్టర్లు కోట్ల మందిని ప్రభావితం చేస్తారు. కాబట్టి దయచేసి ప్రాణాలను రక్షించే డాక్టర్కి ప్రాణ రక్షణ లేకుండా అయిపోయింది. మోదీ ప్రపంచ దేశాల్లో అందరికంటే అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నాడు. దేశాన్ని ముందుకు పోవాలని చేస్తున్నాడు. రోజు 20 గంటలు శ్రమ చేస్తున్నాడు. ధన్యవాదములు. అని ఎన్నో చట్టాలు మార్పులు చేస్తున్నాడు. ఇటువంటి చట్టాలను 21 రోజుల లోపలే ఫాస్ట్ ట్రాక్ జడ్జిమెంట్ లాగా తీర్పు ఇచ్చేసి ఆ తీర్పును బహిరంగంగా చేస్తే ఇంకొకటి చేయకుండా ఉంటారు. దయచేసి, ఎందుకంటే ఇటువంటి చట్టాలు వచ్చినప్పుడే, తొందరగా జడ్జిమెంట్ వచ్చినప్పుడే ప్రజలకు భయం అనేది ఉంటుంది. మనం స్త్రీని గోమాత, భూమాత, గంగామాత, మనం స్త్రీని మాతృదేవుని తెచ్చుకుంటున్నాం. అటువంటి స్త్రీలకు రక్షణ లేకుండా మహాత్మా గాంధీ ఏం చెప్పాడు? భారతదేశం ఎప్పుడు స్వతంత్రం నిజం వస్తుందంటే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా పోయినప్పుడు మాత్రమే దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ అర్ధరాత్రి ఇచ్చిపెట్టు పగులే రక్షణ లేకుండా అయిపోయింది. కాబట్టి చట్టాలను ఖచ్చితంగా చేయండి. ఒక కన్న తండ్రి యొక్క బాధను అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి సమాజంలో అందరూ నైతికమైన పరివర్తన చెంది చట్టాలను కఠినంగా వచ్చినప్పుడే భయం అనేది ఉంటుంది. ఇక అందరికీ సుఖశాంతి ఉండాలని చెప్పి, ఇటువంటి సంఘటన అలా జరగకుండా చట్టాలు తీసుకురావాలని చెప్పి నేను నాయకులు కోరుకుంటున్నాను. శుభం భూయా. మద్యం తాగించి డబ్బులను మాయం చేస్తున్న కేటుగారిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో అమాయకపు రైతుల దృష్టిని మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని కటకటాలలోకి తరలించారు. శనివారం జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇటీవలి తాండూరు నియోజకవర్గంలో రైతులను దృష్టి మళ్లించి దొంగతనానికి పాల్పడడంతో బాధితుల ఫిర్యాదు మేరకు తాండూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నాగారం గ్రామానికి చెందిన అడవిని నరసింహులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 95,000 నగదుతో పాటు 2 తులాల బంగారం, నేరస్తుడు ఉపయోగించిన బైక్ను సీజ్ చేసినట్లుగా వివరాలు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసులు ఎస్పీ అభినందించారు. దీంతో అడవి నరసింహులు అని చెప్పేసి ఇతను బేసికల్గా అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతుంటాడు. ఎవరైతే రైతులు 50 years అండ్ అబో 50 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాలు పైబడి వాళ్ళు ఇన్ కేస్ ఎప్పుడన్నా బ్యాంకుకు వచ్చి వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్ కోసం ఎక్కడ బ్యాంకులో లోన్ తీసుకున్నా, లేకపోతే వాళ్ళ అమౌంట్ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన రైతు సబ్సిడీస్ నుంచి ఏదైనా డ్రా చేసినా కూడా అలా తీసుకొని పోతున్నప్పుడు వీళ్ళని వాళ్ళతో ఇతను పర్చేజ్ చేసుకుంటాడు. పర్చేజ్ చేసుకొని తర్వాత వాళ్ళతో పాటు తినడం కానీ లేకపోతే తాగడం కానీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే పైసలను అతను తీసుకొని పోవడం జరుగుతుంది. సో అతనే బషీరాబాద్లో ఒక వ్యక్తి నుంచి ఇతను 35,000 రూపాయలు తీసుకొని పోవడం జరిగింది రైతు దగ్గర నుంచి. కోస్గిలో 60,000 రూపాయలు అతను సంతకు వచ్చాడు ఎద్దులు కొనాలని చెప్పేసి అతని దగ్గర నుంచి కూడా తీసుకొని పోవడం జరిగింది. అండ్ సిమిలర్గా ఒక రైతు మనకు కరణ్కోట్లో తన 2 తులాల బంగారాన్ని కొదవ పెట్టి అతను వ్యవసాయ పనుల కోసం పైసలు తీసుకొని పోదామని వస్తుంది. అతను కూడా మాటలు తెలిపి అతని దగ్గర ఉండే 2 తులాలు కూడా అతను అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకొని పోవడం జరిగింది. సో ఈ 3 పోలీస్ స్టేషన్స్లో కూడా మనం కేసు పెట్టేసి ఈరోజు మనకు వచ్చిన క్లూస్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఈ టెక్నికల్ డేటా ప్రకారం ఈ అడవి నర్సింగ్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో మనం బేసికల్గా చూసే ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ తాండూర్ రూరల్ సి, బలవంతయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ విఠల్ రెడ్డి ఎస్ఐ కరణ్కోట్ అండ్ మిగతా చెన్నై గౌడ్, గోవిందప్ప, పిసిఎస్ కృష్ణారెడ్డి
అండ్ అంజప్ప, సత్యయ్య, రాఘవేందర్ రెడ్డి, రామకృష్ణ వీళ్ళందరూ కూడా దీంతో ఈ కేసు డేటా అంతా టెక్నికల్ డేటా తీసుకొని వర్కౌట్ చేసేటువంటి పట్టుకోవడం జరిగింది. ఇతనే కాకుండా ఇతను ఇంకా చాలా కేసెస్లో వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా చాలా కేసెస్ ఇంకా చేయడం జరిగింది. చిన్న మొత్తంలో అమౌంట్ పోవడం వల్ల చాలామంది రైతులు కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు కూడా రావట్లేదు. సో ఇతని మీద కూడా మనం కంప్లీట్గా ఇంటరాగేషన్ చేసి ఇతని డీటెయిల్స్ కూడా మనం మొత్తం కూడా అందరికీ అవైలబుల్ ఉండేది చేస్తాం. సో రైతులు బేసికల్గా మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మాట మిమ్మల్ని కలిపి అండ్ అటెన్షన్ డైవర్షన్ చేసినప్పుడు రైతులు జాగ్రత్త పడాలి. కొత్త వారిని స్ట్రేంజర్స్తో ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దోషులను ఉరితీయాల్సిందే, వైద్యురాలిపై అత్యాచారం, హత్యపై బగ్గుమన్న వైద్యులు. దోషులను కఠినంగా శిక్షించాలి, తాండూరులో ఆర్ఎంపీ వైద్యులు నిరసన. దోషులకు కఠినంగా శిక్ష పడేలాగా ప్రభుత్వం చట్టాలను అమలు చేయాలి, ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.